ఫ్రెండ్స్ టెక్నోస్ 1910 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 17, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు ఈ కామెంట్ ఒకసారి చూడండి. మీరు క్రికెట్ స్కోర్స్ కూడా ప్రెడిక్ట్ చేస్తారా, క్రికెట్ మ్యాచెస్ కూడా ప్రెడిక్ట్ చేస్తారా అంటున్నారు. నేనేం అపరబ్రహ్మను కాదు ప్రెడిక్ట్ చేయడానికి. ఏమవుతున్నాయి అంటే చాలామంది నా ఫోటో పెట్టేసుకొని క్రికెట్ ప్రెడిక్షన్స్ అని చెప్పేసి లేకపోతే ఏ ఒకటి కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఛానల్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, అండ్ టెలిగ్రామ్లో కొన్ని ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ కొన్ని ఛానల్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో యాడ్స్ రూపంలో ప్రమోషన్ చేస్తున్నారు. కింద చూడొచ్చు, మీకు యాడ్ అని వస్తుంది. అది మన ఛానల్లో కనిపించేసరికి మనం పెట్టాం అనుకుంటున్నారు. అక్కడ ఏడీ అని కనిపించిందంటే యాడ్ అనమాట అది. సో మన ఛానల్ వాళ్ళు యాడ్ చేసుకుంటున్నారు. టెలిగ్రామ్ మన ఛానల్లో వేస్తుంది. ఒకవేళ మీరు టెలిగ్రామ్ ఫాలోవర్ అయితే మాత్రం ఇట్లాంటి యాడ్ అని వచ్చినప్పుడు ఏదైనా మిస్లీడింగ్ కంటెంట్ ఉంటే మాత్రం అక్కడ మీరు రిపోర్ట్ చేయొచ్చు. మీకు అక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి. రిపోర్ట్లోకి వెళ్తే మీకు స్పామ్ ఆర్ మిస్లీడింగ్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. సో ఎవరైతే ఇవి మనకి యాడ్స్ చేస్తున్నారో వాళ్ళ ఛానల్ టెలిగ్రామ్ బ్లాక్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ వేస్ట్ అబ్బాయి. టెలిగ్రామ్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఒకటి. సో ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు చేసేది ఉండదు, పెట్టేది ఉండదు. సో అది వరస్ట్ ఉంటుంది వాళ్ళ సిస్టమ్ అంతా. యూట్యూబ్ కొద్దిగా బెటర్ రెస్పాన్స్ కానీ ఏదన్నా, వీళ్ళైతే అసలు రెస్పాండ్ కూడా అవ్వరు అనమాట. సో ఇవన్నీ నమ్మకండి. ఎవరైనా ఫోటో పెట్టేసి మీకు క్రికెట్ ప్రెడిక్షన్స్ అని చెప్పేసి, బెట్టింగ్స్ అని చెప్పేసి ఇట్లానే ఎప్పుడు చేయను, ప్రమోట్ కూడా చేయను. ట్రేడింగ్, బెట్టింగ్ ఇట్లాంటి ప్రెడిక్షన్స్ ఇట్లాంటి అసలు ఎప్పుడు నేను చేయను. అవి మాత్రం మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇంకొకటి మెయిన్, కింద మీకు డిస్క్రిప్షన్లో మన అఫీషియల్ ఛానల్స్ ఉంటాయి. ఇది యూట్యూబ్ అఫీషియల్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ ఉంటుంది, అండ్ ట్విట్టర్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్, ఇట్లా అన్ని అఫీషియల్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. మీరు అవి ఫాలో అవుతున్నారు. కొన్ని ఫేక్ ఛానల్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా మీరు ఫాలో అవుతూ ఉంటారు. ఒకవేళ మీరు మన ఛానల్ ఫాలో అవ్వకపోతే మాత్రం వెంటనే దాన్ని అన్ఫాలో కొట్టేసేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్, ఏపీలో కొన్ని కేసులు నమోదవుతాయి జీబీఎస్కి సంబంధించి. మొదటిదాకా మహారాష్ట్రలో విన్నాం మనం ఈ జీబీఎస్ అనేది. జీబీఎస్ అంటే గులియాన్ బరే సిండ్రోమ్. సో ఇదేంటంటే మహారాష్ట్రలో వాళ్ళు చెప్పింది, ముఖ్యంగా డాక్టర్స్ అనలైజ్ చేసింది ఏంటంటే అక్కడ 200 పైగా వచ్చినాయి, 207 మంది దాకా వచ్చినాయి, 7 మంది దాకా చనిపోయారు కూడా అక్కడ. వీళ్ళందరినీ అనలైజ్ చేసిన తర్వాత డాక్టర్స్కి అర్థమైంది ఏంటంటే ఇది వాటర్ వల్ల వస్తుంది. మనం రోజు తాగే వాటర్ ఉంటుంది కదా, అది కలుషితమైన వాటర్ తాగడం వల్ల ఈ రోగాలు అయితే వస్తున్నాయి వీళ్ళకి. అండ్ వీళ్ళని అడిగారు, మీరు ఎలాంటి వాటర్ తాగుతున్నారు అడిగితే, మేము ప్యూరిఫైడ్ వాటర్ తాగుతున్నాం, బయట నుంచి చెప్పించుకుంటుంటారు కదా, సో అట్లాంటి వాటర్ తాగుతున్నాం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళు డాక్టర్స్ ఇచ్చే సలహా ఏంటంటే మీరు బయట నుంచి వాటర్ వేయించుకునే బదులు ఇంట్లోనే ప్యూరిఫైర్ పెట్టించుకోండి. వాళ్ళు బయట అయితే ఆర్ఓ ప్లాంట్స్ ఉంటాయో అవి సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. సో వాటి నుంచి ఇక్కడి నుంచి వచ్చే వాటర్ తాగడం వల్ల వీళ్ళకి రోజు తాగుతాం వాటర్ మనం. సో లాంగ్ రన్లో ఇట్లాంటి సమస్యలు అయితే వస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఏపీలో కూడా స్టార్ట్ అయినాయి, 17 కేసులు నమోదైనాయి, గుంటూరులో ఎక్కువ కేసులు నమోదైనాయి. అండ్ సేమ్ ఇదే ప్రాబ్లం వాళ్ళు కూడా, కలుషితమైన వాటర్ అండ్ ఆహారం రెండు చెప్తున్నారు డాక్టర్స్ అయితే. ఒకవేళ మీరు బయట ఎక్కువ తినేవాళ్ళు, వాటర్ తాగేవాళ్ళు అయితే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. సో బయట మీకు అంత సేఫ్టీ అయితే కాదు. మీరు ఫుడ్ కానీ ఏదైనా కానీ, సగం రోగాలకు కారణం మనం తినే ఫుడ్డే. మీరు ఒకసారి ఆలోచించుకోండి, కోవిడ్ టైంలో అందరూ ఇళ్ళల్లో ఉన్నారు, ఇంట్లో వండుకొని చక్కగా తిన్నారు, అప్పుడు ఎటువంటి రోగాలు రాలేదు. కోవిడ్ తర్వాత మళ్ళీ బయట ఫుడ్లు తినడం, బయటకు వెళ్తే ఇలాంటి అన్ని టేస్టీ ఫుడ్లు తినడం వల్ల రోగాలు ఎక్కువ స్టార్ట్ అయినాయి మళ్ళీ. ఇవి కొద్దిగా మైండ్లో పెట్టుకొని మ్యాక్సిమం ఇంట్లో తినడానికి ట్రై చేయండి, ఇంట్లో వండుకొని తినడానికి. అండ్ వాటర్ కూడా ఇంట్లో ప్యూరిఫైయర్ పెట్టించుకోండి, బయట నుంచి వాటర్ తెప్పించుకోవడం కూడా తగ్గించుకోండి. సో ఇది కొద్దిగా డేంజర్ అవుతుంది జీబీఎస్ అనేది. ఇది వైరస్ అయితే కాదు, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి అయితే మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. అది మీలోనే ఉంటుంది. అంటే మీరు తినే ఆహారం అండ్ మీరు తాగే వాటర్, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు అవి మంచిగా తాగకపోతే మాత్రం ఈ రోగాలు అయితే వస్తాయి. దీనికి సింటమ్స్ ఏంటంటే మీకు ఫస్ట్ తిమ్మిర్లు వస్తుంటాయి, మీ బాడీకి తిమ్మిర్లు వస్తుంటాయి, మజిల్ పెయిన్స్ వస్తాయి. తర్వాత నర్వస్ సిస్టమ్, లైక్ మీకు నరాల వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ కొంతమందికి పెరాలసిస్ వస్తుంది, కొంతమందికి లంగ్స్ సంబంధించిన వ్యాధి, ఇట్లా రకరకాలుగా అయితే వస్తున్నాయి. బాడీ పార్ట్స్ అయితే పాడైపోతున్నాయి అండ్ సరిపోతున్నారు. చాలామంది ఇప్పుడు వెంటిలేటర్ మీద కూడా ఉన్నారు. మరి చూడాలి, అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. కొద్దిగా జాగ్రత్త అవుతుందని జీబీఎస్ రోగంతో. ఇది వైరస్ అయితే కాదు, భయపడకండి, కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే థామ్సన్ 32 ఇంచ్ QLED టీవీ, ఆండ్రాయిడ్ టీవీ. ఇది డీల్ ప్రైస్ వచ్చేసరికి 9,899 రూపాయలకి అయితే వస్తుంది, 10,000 రూపాయల లోపు వస్తుంది. బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి 1,100 రూపాయలు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్ వస్తుంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ షామీ నుంచి షామీ 15 సిరీస్ లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. మార్చి 2వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. మార్చి 3వ తారీఖు నుంచి MWC స్టార్ట్ అవుతుంది. కొంతమంది MWC లాంచ్ చేస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. మార్చి 2వ తారీఖు అయితే అఫీషియల్గా షామీ 15 అల్ట్రా తీసుకొని రాబోతుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఈ 15 అల్ట్రా వివో X200 ప్రోకి అండ్ ఒప్పో Find X8 ప్రోకి పోటీగా వస్తుంది. కెమెరాకి సంబంధించిన ఫోన్ ఇది.
మరి చూద్దాం ఎలా ఉంటుంది. ఇది లైకా పార్ట్నర్షిప్లో రాబోతుంది. నెక్స్ట్ మనకు వన్ ప్లస్ సంబంధించి వన్ ప్లస్లో అలర్ట్ స్లైడర్ చాలా మందికి ఇష్టమైనది. అలర్ట్ స్లైడర్ ఇప్పుడు తీసేస్తున్నారు. వీళ్ళు ప్రెస్ బటన్ తీసుకొని వస్తున్నారు యాక్షన్ కీ లాగా. లైక్ మీరు యాపిల్ ఫోన్ యూస్ చేస్తుంటే ఏదైతే ప్రెస్ బటన్ అది తీసుకొని వస్తున్నారు. దీనికి పేరు వచ్చేసరికి వీళ్ళు మ్యాజిక్ క్యూబ్ కీ అని చెప్పేసి పెడుతున్నారు. ఇది ఓన్లీ సైలెంట్ రింగ్ దీనికే ఉపయోగపడదు. చాలా ఫంక్షన్స్ అయితే మీరు చేయొచ్చు. ఏదైనా స్క్రీన్ షాట్ దానికి ఉపయోగించవచ్చు. మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేయడానికి ఇట్లా మీరు మల్టీ ఫంక్షన్ అనమాట. అది డబుల్ ప్రెస్, సింగిల్ ప్రెస్, లాంగ్ ప్రెస్ ఇట్లా వీళ్ళు దీన్ని డిజైన్ చేయబోతున్నారు. ఇది ఇలా చేస్తే మంచిదే, ఎందుకంటే సింగిల్ బటన్తో మనం చాలా పనులు చేయొచ్చు. యాపిల్లో అది ఉండదు. ఓన్లీ సైలెంట్ రింగ్ వీటి మార్చడానికి తప్పితే ఇది దేనికి పనికిరాదు. సో యాపిల్ కూడా ఇది యాక్షన్ కీకి మల్టీ ఫంక్షన్ ఇస్తే బాగుంటుంది. నెక్స్ట్ మనకి బిఎస్ఎన్ఎల్ నుంచి బిఎస్ఎన్ఎల్ ఒక్కసారిగా ప్రాఫిట్లోకి అయితే వచ్చింది. అది కూడా 262 కోట్ల రూపాయల ప్రాఫిట్ అయితే బిఎస్ఎన్ఎల్ అయితే పొందింది. లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి చాలామంది బిఎస్ఎన్ఎల్ పోర్ట్ అయితే పెట్టించుకున్నారు. 17 సంవత్సరాల తర్వాత బిఎస్ఎన్ఎల్ ఫస్ట్ టైం ప్రాఫిట్లోకి వచ్చింది. 17 సంవత్సరాలు లాస్లో నడుస్తూ ఉంది. ఇప్పుడు కొద్ది ప్రాఫిట్లోకి వచ్చింది. చాలామంది పోర్ట్ పెట్టించుకోవడం వల్ల ఇదైతే సాధ్యమైంది వీళ్ళకి. కాబట్టి చాలామంది బిఎస్ఎన్ఎల్ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నారు. 3 మంత్స్ వరకు మనం పోర్ట్ పెట్టించుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళడానికి అయితే ఉండదు. 3 మంత్స్ అయిపోయిన తర్వాత చాలామంది మళ్ళీ బిఎస్ఎన్ఎల్ నుంచి ఎయిర్టెల్కి, జియోకి అయితే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే 5G సంబంధించి నెట్వర్క్ ఉండదు వీళ్ళకి. 5G ఇంతవరకు లేదు. 5G గురించి అడిగితే వీళ్ళు మే అని చెప్తున్నారు. మరి చూడాలి మే వరకైనా తీసుకొస్తారు లేదో, మే 2025 వరకు. అండ్ ఇంకొకటి వీళ్ళ కస్టమర్ సర్వీస్ అంత పర్ఫెక్ట్ ఉండదు. అండ్ ఇంకొకటి సిగ్నల్స్ కూడా అన్ని ఏరియాస్కి అయితే సరిగ్గా అయితే ఉండవు. ఇవన్నీ రీజన్స్ చాలామంది వెళ్ళిపోవడానికి. ఒకటి పాజిటివ్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్లో ప్లాన్స్ తక్కువ రేట్లో వస్తాయి. వీటితో కంపేర్ చేస్తే ఎయిర్టెల్, జియో తోటి సర్వీస్ మాత్రం కొద్దిగా వీక్ ఉంటుంది. నెక్స్ట్ జియో హాట్స్టార్ 2 కలిసిపోయి జియో హాట్స్టార్గా మారిపోయింది ఇప్పుడు. అండ్ ఐపీఎల్ గురించి ఇప్పుడు అందరికీ క్వశ్చన్ మార్క్. ఐపీఎల్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. మార్చి 22వ తారీఖు ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది. మేలో ఫైనల్ అయితే ఉంది. మే 25వ తారీఖు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అండ్ ఇప్పుడు చాలామంది ఐపీఎల్ ఫ్రీ ఉంటుందా, జియో సినిమాలో ఐపీఎల్ ఫ్రీగానే చూసారు అందరూ. కాకపోతే ఈసారి మాత్రం ఫ్రీ అయితే ఉండకపోవచ్చు. జియో హాట్స్టార్లో ఖచ్చితంగా మీకు సబ్స్క్రిప్షన్ అయితే మీరు తీసుకోవాలి. ఫ్రీగా అయితే నాకు తెలిసి మీరు ఐపీఎల్ చూడడానికి అయితే లేదు. వీళ్ళైతే షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. లాస్ట్ టైం షెడ్యూల్ రిలీజ్ చేసినప్పుడు జియో సినిమాలో ఫ్రీగా చూడొచ్చు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఇప్పుడైతే ఎట్లాంటి ప్రకటనలు చేయట్లేదు. సో ఐపీఎల్ మీరు ఫ్రీగా చూడడానికి మ్యాక్సిమం ఉండకపోవచ్చు. నెక్స్ట్ మనకి ఓపెన్ ఏఐ మీద బాలీవుడ్ మ్యూజిక్ గ్రూప్స్ వీళ్ళు కేసు అయితే ఇవ్వబోతున్నారు. పెద్ద పెద్ద సంస్థలు లైక్ సోనీ, టీ సిరీస్, సరేగమా వీళ్ళందరూ కలిసి ఇస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ మ్యూజిక్ ఉంటాయి కదా, సాంగ్స్ కానీ ఇట్లాంటివన్నీ వీళ్ళకి పర్మిషన్ లేకుండా కాపీరైట్ మ్యూజిక్ని వీళ్ళ ఏఐ మోడల్స్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు కేసు అయితే వేశారు. ఏం యూజ్ చేస్తారు, ఏ మ్యూజిక్ యూజ్ చేస్తారు దీని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయట్లేదు. ఏదన్నా కోర్టులో మాట్లాడతాం, కోర్టుకి సబ్మిట్ చేస్తామని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఓపెన్ ఏఐ మీద అయితే కేసు అయితే వేశారు. ఓపెన్ ఏఐ ఇండియాలో డేటా సెంటర్ పెట్టబోతున్నట్టు కూడా చెప్పింది. ఇండియాలోనే ఇప్పుడు మన యూజర్స్ డేటా మొత్తం ఇక్కడ డేటా సెంటర్ పెట్టి ఇక్కడే స్టోర్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ మ్యాప్స్లో యాడ్స్ని యాడ్ చేయబోతున్నారు. యాపిల్ మ్యాప్స్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీకు పాపప్ యాడ్స్ అయితే వస్తాయి. ప్రజెంట్ ఇండియాలో ఎక్కువ మంది గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తారు, యాపిల్ మ్యాప్స్ అయితే యూజ్ చేయరు. వేరే దేశాల్లో ఎక్కువ యాపిల్ మ్యాప్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. యాడ్స్ అయితే వస్తాయి. యాడ్స్ కూడా ఏ రిలేటెడ్ వస్తాయి అంటే మీరు వెళ్తున్న డైరెక్షన్లో రెస్టారెంట్ యాడ్స్ కానివ్వండి, అట్లాంటివి ఏదన్నా వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ యాడ్స్ ఉంటాయి కదా, అట్లాంటివి పాపప్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇట్లా అయితే యాపిల్ మ్యాప్స్లో ఫ్యూచర్లో మీరు యాడ్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మన కేరళ నుంచి, కేరళలో జూన్ 2025 నుంచి సినిమాస్ అసలు వీళ్ళు తీరంట. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కలిసి నిర్ణయం అయితే తీసుకున్నారు. సినిమాలు అయితే మేము తీయము, ఆపేస్తామని చెప్పేసి చెప్తున్నారు. రీజన్ వచ్చేసరికి యాక్టర్స్ కానివ్వండి, ఎవరైతే టెక్నీషియన్స్ కానివ్వండి, వీళ్ళు ప్రైస్ పెంచేశారనమాట. అంటే వీళ్ళకి రెమ్యూనేషన్ కానీ ఇట్లాంటివి పెంచేశారు. అంత మేము అఫోర్డ్ చేయలేము. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ ట్యాక్సెస్ కూడా ఎక్కువైపోయినాయి. 30% జీఎస్టీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని చెప్పేసి. ఈ ట్యాక్స్లన్నీ పోగా మాకు మిగిలేదే కొద్దిగా, మరి దాన్ని వీళ్ళకి రెమ్యూనేషన్ ఎంత ఇవ్వాలంటే మా వల్ల కావట్లేదు అని చెప్పేసి మలయాళం ఫిలిం ఇండస్ట్రీ మేము వస్తే ప్రొడ్యూసర్ కౌన్సిల్ అయితే మేము సినిమాలు తీయమని చెప్పేసి జూన్ నుంచి ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. మరి చూడాలి. నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ చర్చలు జరుపుతారు. హీరోలు అందరూ చర్చలు జరిపిన తర్వాత అవన్నీ సార్ట్అవుట్ చేస్తారు. కొద్దిగా తగ్గించుకుంటారేమో వీళ్ళు ప్రైజెస్ చూడాలి. ఇదే ఇప్పుడు న్యూస్ అయితే ఎపిసోడ్ వస్తే లైక్ చేయండి. వీకెండ్ మన ఛానల్ వచ్చిన వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్ వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయండి. ఆటోమొబైల్ ఛానల్లో వీడియో వచ్చింది. అండ్ మన 25,000 రూపీస్ లోపు ఏ మొబైల్ కొనాలని కూడా వీడియో చేస్తే ఒకవేళ చూడకపోతే చెక్ చేయండి. బీటీటీ ఛానల్లో మన కాంతాన్ ఛానల్లో కూడా వీడియో అయితే ఒకటి వచ్చింది పవర్ బ్యాంక్ సంబంధించి. మిస్ అయితే చెక్ చేయండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ సెలవు. బాయ్.